మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంగరంగ వైభవంగా జరుగుతున్న దుమ్ముగూడెం ముత్యాలమ్మ జాతరకు అయితే బయలుదేరాను. సో ప్రస్తుతం నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాను. దుమ్ముగూడెం మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం భద్రాచలం మీదకి వెళ్ళాలి. సో టువర్డ్స్ ఇక్కడ నుంచి భద్రాచలం చేరుకొని అక్కడ నుంచి మళ్ళీ దుమ్ముగూడెం వెళ్తాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతిపెద్ద పండుగ. 2 సంవత్సరాలకు ఒక్కసారి మన్యంలో అత్యంత వైభవంగా జరిగే గ్రామ దేవత జాతర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారమై నిలిచిన తల్లి ముత్యాలమ్మ తల్లి. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకునే ఈ జాతర 2025 సంవత్సరంలో మాఘ మాసంలో ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో స్టార్ట్ అయిపోయింది. మరి ఆ జాతర విశిష్టతని విశేషాలని మనం కూడా తెలుసుకుందాం పదండి. మార్నింగ్ ఒక డివైన్ ఫీల్ తో జాతరకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో దీని గురించి మేము కొత్తగూడెంలోనే మార్నింగ్ 8 AM కి స్టార్ట్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ మనకి సమ్మర్ స్టార్టింగ్ వింటర్ అయిపోయింది కాబట్టి డే కూడా మరీ వేడిగా అలా లేకుండా మంచి ప్లెజెంట్ మూడ్ లో ఉంది. సో జాతరకి అయితే వెళ్ళిపోదాం. 45 minutes ట్రావెల్ చేసి కొత్తగూడెం నుంచి భద్రాచలం వచ్చాము. ప్రస్తుతం నేను భద్రాచలం రామయ్య సన్నిధిలో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం ఇంకా 25 kilometers అయితే ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ నుంచి టువర్డ్స్ పర్ణశాల వెళ్లే దారిలో మనకి దుమ్ముగూడెం వస్తుంది. సో అక్కడికి చేరుకున్నాక మనకి ముత్యాలం దేవాలయానికి అయితే వెళ్తాం. గోదావరి పరివాహక ప్రాంతంలో కొలువుదీరిన ఈ అమ్మవారిని బ్రిటిషర్స్ కాలంలో అంటే దుమ్ముగూడెం గోదావరి ఆనకట్ట కట్టే సమయంలో అక్కడ సార్ ఆర్డర్ బ్రిటిషర్స్ టైంలో ఇక్కడ అమ్మవారిని మొట్టమొదటిగా ఇక్కడనే ప్రతిష్ఠించారంట. దీన్నే ఈ రావి చెట్టు కింద అమ్మవారిని ప్రతిష్ఠించారు కాబట్టి దీనికి ముత్యాలమ్మ చెట్టు అనే పేరు కూడా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే భక్తులు తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ముడుపులు కట్టి ఇక్కడ మొక్కులు అయితే చెల్లించుకుంటున్నారు. అయితే ఈ ముత్యాలమ్మ ఆలయానికి కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులు ఎంతో భారీగా తరలి వస్తున్నారు. మాఘమాసంలో 2 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ జాతరలో ఎక్కువగా గిరిజనులు హాజరు కావడమే కాకుండా ఇక్కడ అమ్మవారికి 9 రోజులు కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి మనం చూసినట్టయితే ఇది అమ్మవారు మొట్టమొదటిగా అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించిన ప్లేస్. అంటే ఆనాడు బ్రిటిషర్స్ కాలంలో అక్కడ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఎన్నో పూజలు చేశారు. తర్వాత అమ్మవారిని ప్రస్తుతం ఉన్న చోటికి అయితే మారవడం జరిగింది. దీన్ని ఇప్పటికీ కూడా ఇక్కడ ముడుపులు కట్టి అమ్మవారికి మొక్కుతే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం. ఇక నాతో పాటు మాట్లాడడానికి అయితే కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో వెళ్ళి మాట్లాడదాం. అమ్మా, మీ పేరు? వసంత అండి. వసంత గారు ఎక్కడి నుంచి వస్తారు? విజయవాడ నుంచి వచ్చి. విజయవాడ నుంచి ముత్యాలమ్మ జాతరకు వచ్చారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంటే మా అమ్మగారిది ఈ ఊరే, మా అత్తగారిది విజయవాడ. మా నాన్నగారు చెప్పింది చెప్తున్నాను. అంటే ఏ సంవత్సరంలో తెలియదండి. నా చిన్నతనంలో అయితే ఇక్కడ గుడి లేదంట. అప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఇక్కడ పనిచేయడం అనేది జరిగింది. 2007 దాకా మా నాన్నగారు గుడిలో పనిచేశారు. తర్వాత మా నాన్నగారు కాలం చెల్లించారు. అప్పటి నుంచి మేము తల్లికి ఏదో విధంగా మా సహాయం మేము చేస్తాం. అంటే కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లిగా ఈ ఊర్లో ఉంది కదా. సో అమ్మవారి మహిమలు మీకు ఎప్పుడైనా కనిపించాయా?
మాకు మా గ్రామ దేవత అనేదానికన్నా మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం. మేము చాలా కష్టాలు పడ్డామండి. ప్రతి దాంట్లో కూడా నా తల్లి కన్నతల్లిలాగా నా ముందుండి నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఆవిడ లేదని నేను చెప్పడం చాలా తప్పు. ఈ సంవత్సరం వచ్చి ముడుపు కట్టుకున్న వాళ్ళకి ప్రతి సంవత్సరానికి ఇదిగో ఈ సంవత్సరం మీరు ముడుపు కట్టుకుని వెళ్ళారు కదా, ఈ రోజు నేను తీరుతున్నానని మనకు ముందే జాతర రాకముందే మన కోరికలు తీర్చి ఆవిడ దగ్గర రప్పించుకున్న గొప్ప శక్తి మా ఊరు ముత్యాలమ్మ తల్లికి ఉందండి. ఆ తల్లి వల్ల మేమందరం బ్రతుకుతున్నాం. ఎంతమంది ఎక్కడి నుంచి ఎంతమంది వస్తున్నారంటే ఆ తల్లి సత్యం ఉండబట్టే మేము రాగలుగుతున్నామని మీరు చూస్తున్నారు కదా, మీరు నమ్మాలి కంపల్సరీగా. ఆ చిన్నతనంలో చాలా మంది కనపడ్డది అంటారు. ఆ తల్లి చూసిన వాళ్ళు చాలా మంది ఇంకా బ్రతికే ఉన్నారు. చూసి ఒక్కళ్ళు కూడా జ్వరం గాని దగ్గు గాని ఏమి కూడా రావు. ఊరిని చల్లగా కాపాడుతుంది. ఈ రోజు ఒక ఊరిలో సమస్య వచ్చిందని మా ఊరిలో ఏ రోజు బాధపడలేదండి. కంటికి రెప్పల ఊరి పొడిమేళల్లో ఉంటది, ఊరి మధ్యలో ఉంటది, ఊరి చివరి కూడా ఆవిడే ఉండి మమ్మల్ని కాపాడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మా అమ్మ స్వయంభూగా ఇక్కడ ఏల్సింది. రోజు ఆ పూజ అయ్యాక తల్లి మనకి ఇది అవుతుంది, చేయిస్తారు. ఆ పూజ మొదలయ్యాక రోజు గంట ఊగితేనే లోన మనకి పూజ ఆ తల్లి సంతోషంగా ఉంది, మనం ఎంత ఘనంగా చేస్తున్నామని తెలుస్తుంది. ఉన్నాను అనేసి ఆ గంట ఒక్కగానే పూజ అందరికి భక్తులకి అందరికి దర్శనం ఇస్తారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నేను వైజాగ్ అండి. నేను పుట్టిన పెరిగిన ఊరిదే, ఇక్కడే పుట్టాను. విశాఖపట్నం నాది అత్తూరు. ఈ తల్లి అండి చిన్నప్పుడు చిన్న గూడండి. ఇది 23వ జాతర అండి. అంతకు ముందు చాలా జాతరలు అయ్యాయి కానీ అప్పుడు ఏంటంటే చిన్న గుడి ఉండేదండి, చిన్న ప్రతిమ ఉండేదండి. చిన్నప్పుడు నా చిన్నప్పుడు చిన్న గేట్ ఉండేది, జాతి గేట్. ఆ గేట్ నుంచి డిబ్బీలో డబ్బులు దేవుడి దగ్గరికి ఇచ్చి స్కూల్కి వెళ్ళే వాళ్ళమండి. గోదావరి బడికి 1వ తరగతి చదవడానికి, ఫస్ట్ క్లాస్ చదవడానికి. అప్పటి నుంచి నాకు ఈ తల్లి తెలిసాను. ముత్యాలమ్మ నేను ఎదిగి కోల్దండి. డిఆర్ఓ గారు అని ఉండేవారండి, పైడరావు గారు అని పూజ చేసేవారు. డెవలప్ అవుతుంది అలాగా అయ్యేటప్పుడు. ఏ సంవత్సరంలో అమ్మా? ఏ సంవత్సరం అంటే 92కి నాకు పెళ్లి, పిల్లలు కూడా అండి 86 పైన అండి. ఇంకా ముందే ఆ డిఆర్ఓ భార్య వచ్చేదండి, గోళ్ళ దూకొచ్చేసేదండి. అమ్మవారు ఇంట్లో వంట చేసుకుంటూ గరిటి పట్టుకొని వచ్చేసేది అమ్మవారు. స్వచ్ఛమైన అమ్మవారుగా డిఆర్ఓ గారి భార్య అండి. ముత్యాలమ్మ ఇక్కడ డిఆర్ఓగా చేసిన అతని భార్య అమ్మవారు అంటే ఆవిడేనండి. ఎంత ఎత్తు గోడ దూకొచ్చేసిందండి గరిటి పట్టుకొని. ఎక్కడో వంట చేసుకుంటుంది ఆవిడ. గుడి లోపలికి గుడి లోపలికి డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. ఎవరైనా తప్పు చేతి కాళ్ళ పట్టిదండి. అలా బట్టి ఏరా నువ్వు అక్కడ అలా చేసి వచ్చావు ఇక్కడికి అని అడిగేది. ఆవిడ చూడకుండా ఎక్కడో జరిగినవి. అంత సత్యం అండి. అప్పటి నుంచి ఇప్పటికీ నమ్ముతాను. ప్రతి పండగకి వస్తానండి, తప్పనిసరి వస్తాను. నా పుట్టి పెరిగి ఇక్కడే కదా, అత్తూరు వెళ్ళిపోయాను కానీ మా అన్నం ఎప్పుడు కూడా వస్తాను. అంటే ప్రతి జాతరకి ఆడబిడ్డలు వస్తాం, ఆడబిడ్డలుగా వస్తామండి. ప్రతి జాతరకు వస్తాము. ఒకవేళ రాను ఈ సంవత్సరం ఎప్పుడైనా రాను అనుకుంటే తల్లి వచ్చేస్తుందండి అక్కడికి. అంటే ఎలా మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అయిందండి. ఇంకా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఇల్లంతా కళ్ళే అంతా. ఎక్కడ తిరుగుదామంటే గోళ్ళ నిండా కనబడుతుంటది, ఇలా చూద్దామంటే గోళ్ళ నిండా కనబడుతుందండి. అమ్మో నేను వచ్చాను తల్లిని తల్లిదే, ఏ రోజుకైనా నీకు లాస్ట్ రోజుకైనా వచ్చి దండం పెట్టుకుంటాను అంటాను, వచ్చేస్తాను. ప్రతి జాతరకు వస్తానండి. ఎవరు వచ్చినా రాపని నేను వస్తాను. అమ్మ ఏం పేరు? రమ్య. రమ్య గారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు జాతరకి? మేము ఇది నాకు సెకండ్ జాతర. నేను వైజాగ్ అమ్మాయిని. నన్ను ఇక్కడ దుమ్మగూడెం ఇప్పుడు ఈ జాతర చుక్కా గణేష్ రెడ్డి గారు చైర్మన్ కోడల్ని. నాకు ఈ 2 years నుంచి అమ్మవారు అంటే చాలా ఇంకా అనుభవం. నా కోరికలు కూడా తీరుస్తుంది అమ్మవారు. అంటే మీ జీవితంలో అమ్మవారు చేస్తే ఒక్క మహిమని చెప్తారా? మహిమ అంటే నా భర్తని అన్ని నేను అనుకున్న కోరికలు తీరుస్తుంది. మా ఇద్దరిని బాగా చూస్తుంది. ఇంకా అనుకున్న అవి కూడా తీర్చింది. ఇప్పుడు అందుకే రేపు అలంకరణకు కూడా వచ్చాము. రేపు ఫస్ట్ అలంకరణ మాదే. ఆ అలంకరణ కూడా 10,000 16,000 పెట్టి చేయించుకుంటున్నాము. ప్రస్తుతం నాతో పాటు సీతారామరావు గారు ఉన్నారు. వారు ఇక్కడ జరిగే అన్ని ప్రోగ్రామ్స్ కి, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా అధ్యక్షులు. ఒకసారి వారితో మాట్లాడి మరి జాతరలో ఎన్ని రోజులు జరుగుతుంది, జరిగే ముఖ్య ఘట్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. అమ్మవారు దుమ్మగూడెంలో పూర్వం నుంచి ఒక పవిత్రతకు నిదర్శనంగా అమ్మవారు ఉన్నారు. ఇక్కడ
పూర్వం పెద్దలు ఆ రోజున మట్టి నుంచి అమ్మవారి విగ్రహం రాయి చెట్టు కింద తీసుకొచ్చి ఇక్కడ చిన్న పూరిపాక వేసి నిలబెట్టి అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తూ నెమ్మదిగా గుడిని రూపుదిద్దారు. ఆ రూపుదిద్దిన తర్వాత 9 రోజులు జాతర చేయాలనే సంకల్పంతో మామూలుగా ఈ సంకల్పం ఎప్పుడు తీసుకున్నారండి? ఇది 23వ జాతర కదా, 23వ కానీ అమ్మవారికి 100 ఏళ్ల చరిత్ర ఉంది కదా. సో ఈ సంకల్పం ఎలా తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు? 1980 అంటే మాకు తెలిసినటువంటి తరుణంలో 50కి అమ్మవారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడి నుంచి పూర్వం పెద్దలు ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు అమ్మవారు అంటే భక్తి కలిగిన వాళ్ళు పెద్దలు అమ్మవారికి పూజలు చేసుకుంటూ వచ్చినటువంటి చిన్న చిన్న భక్తులు ఇచ్చేటువంటి ఆదాయాన్ని సమకూర్చుకొని నెమ్మగా ఒక గుడిసెని తీసేసి చిన్న గుడిగా మార్చారు దాన్ని. ఆ విధంగా మార్చిన తర్వాత మనం ఏదో రకంగా అమ్మవారిని ఇక్కడ ఉంది, అమ్మవారి యొక్క ప్రతిష్ట గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియచేయాలనే పట్టుదలతోని నెమ్మదిగా మొదటి జాతర ప్రారంభించడం జరిగింది. ఆ రోజున ఉన్నటువంటి ఆదాయ వనరులు అమ్మవారికి భక్తులు ఇచ్చేటువంటి తప్ప ప్రత్యేకమైనటువంటి ఆదాయాలు వచ్చేటువంటి వనరులు అమ్మవారికి లేవు. భక్తులు ఇచ్చినటువంటి ఆదాయాలతోటే జాతర ప్రారంభించడం జరిగింది. క్రమేపీ ఇవాళ ఏ రోజు కూడా మాట తప్పకుండా గురి తప్పకుండా జాతరలు కంటిన్యూగా చేస్తున్నటువంటి దుమ్మగూడెం గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి ఒకే మాట మీద ఈ జాతరను చేయటం జరుగుతూ ఉంది. జాతరలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా కొనసాగుతూ అమ్మవారి కనుసన్నల్లో జరుగుతూ ఉంటది. ఇక్కడ ఏ విధమైనటువంటి పొరపాట్లు కానీ భక్తులకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ జరగదు. రేపు ఆఖరి రోజున కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం చేస్తారు. జాతరలో విశేషంగా జరిగే ఘట్టాలు ఏంటండి? మొదటి రోజు అమ్మవారికి పొలిమేరలు కడతారు. పొలిమేరలు కట్టిన తర్వాత పుట్ట బంగారం తీసుకొస్తారు. పుట్ట బంగారం తీసుకొచ్చిన తర్వాత అమ్మవారికి ఉపవాసాలు చెప్పడం, ఆ రోజు నుంచి జాతర ప్రారంభించబడుతుంది. తర్వాత 3వ రోజు గరగలతోటి అమ్మవారి ప్రతిరూపాలు గరగలతోటి గ్రామంలో ఇంటింటికి తిరిగి అమ్మవారు భక్తుల యొక్క కోరికల్ని అడిగి తెలుసుకోవడం అనేది ఒక ఆచరణీయంగా వస్తుంది. 3వ రోజు ఆ విధంగా అమ్మవారు ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క అవసరాలని గుర్తించి మరి దేవాలయానికి చేరుకుంటది. అదే విధంగా అంటే ఎలా అండి, అంటే అమ్మవారు తిరిగి చేరుకోవడం అంటే అమ్మవారు ఇంటింటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళినప్పుడు భక్తులు ఇచ్చేటువంటి కొబ్బరికాయ పలహారాలు ప్లస్ కాళ్ళకి గోదావరి నీళ్లు ఫ్రెష్ శుభ్రంగా ఉన్నటువంటి నీళ్ళని ఆ గరగల ఎత్తుకునేటువంటి ప్రతిరూపాలని పూజిస్తారు. మనసులో ఉన్నటువంటి కోరికని ఆ రోజున అమ్మవారికి చెప్పుకుంటారు. ఆ విధంగా అమ్మవారు మన యొక్క కోరికలు వెంటదనేటువంటి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం. ఖచ్చితంగా నమ్మకమే కాదు, కోరిన కోరికలు తీర్చినటువంటి తల్లి ముత్యాలమ్మ తల్లి. ఆ విధంగా ప్రజలు నమ్మకాన్ని పెంచింది. అదేవిధంగా మళ్ళీ 6వ రోజు ఊరేగింపు కూడా జరుగుతుంది. ఆఖరి రోజు ఊరేగింపులో అమ్మవారి ఆఖరి ఘట్టం అది జాతరకి. 9వ రోజు ఆ రోజు అమ్మవారు మీ కోరికలన్నీ నేను విన్నాను, ఖచ్చితంగా నెరవేర్చానని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ అమ్మవారు ఆయా స్థానాలకు చేరుకుంటుంది. నాతో పాటు కొందరు భక్తులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. ఏం పేరు సార్? నా పేరు కర్రీ రవీంద్ర కుమార్, నిక్నేమ్ కర్రీ బుజ్జి గారు అని అంటారు. సో మీ ప్రాపర్ ఇక్కడేనా సార్? నాది ప్రాపర్ 51 సంవత్సరం నేను పుట్టి పెరిగింది ఇదే మా స్వగ్రామం. అమ్మవారి మహిమల గురించి అంటే కొన్ని విన్నాము. అమ్మవారు ఉన్నది అన్న సంకేతానికి గంటలు ఊగడం ఇలాంటివి జరుగుతుందా? అట్లా అమ్మవారి మహిమల గురించి వివరిస్తారా? మరి వాస్తవంగా ఈ యొక్క ఉత్సవాల్లోనే అమ్మవారు మహిమలు ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలుగు చేయుట, అలాగే భక్తులు మరి ఎటువంటి కోరికలు ఉన్న అమ్మవారికి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని వారు తిరిగి వెళ్ళి 15 రోజులు అమ్మవారు ఆ పని పూర్తి చేసి మళ్ళీ వారిని అమ్మవారి పాదాల దగ్గరికి రప్పిస్తారు. ఇది అమ్మవారి చాలా పవర్ అండి, ఇది మామూలు పవర్ కాదు. అలాగే ఈ యొక్క అమ్మవారి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. ముత్యాలమ్మ లేనిదే ఊరు లేదు. వీళ్ళు 101 అక్క చెల్లెలు, ఒక్కడే తమ్ముడు ఉన్నపోతురాజు. ఈవిడ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి. ఈ యొక్క
అమ్మవారి మహిమలు ఎన్నెన్నో. అలాగే ఈ యొక్క ఉత్సవాల్లోని ముఖ్యంగా ఈ అమ్మవారి పూర్తి పేరు సీతలత ముత్యాలమ్మ తల్లి. అదేంటండి సీతలత? సీతలత ముత్యాలమ్మ గ్రామ దేవత సీతలత ముత్యాలమ్మ తల్లి ఈ అమ్మవారి పూర్తి పేరు. అంటే అమ్మవారికి సీతలత అనే పేరు ఎందుకు వచ్చింది? అది లోగడ మరి ఒక కాని ఆచార్యులని ఒక 95 సంవత్సరాల అర్చకులు ఉన్నారు. అతను ఈ యొక్క పేరుని సార్థకం చేశారు. సీతలత ముత్యాలమ్మ తల్లి అడుగు చూడండి, కళ్యాణ మండపం సీతలత ముత్యాల కళ్యాణ మండపం. అలాగే మరి పిల్లలు సంతానం లేని వారికి సంతానం. మరి ఈ జాతరలోనే మొదటి ఊరేగింపు, రెండవ ఊరేగింపు, మూడవ ఊరేగింపు 9 రోజుల్లోని 3 ఊరేగింపులు ఉంటాయి. మగవాళ్ళే ఆడవాళ్ళ రూపంలో గరగలు ఎత్తుకొని దుమ్మగూడెం పురవీధుల్లో వారి కష్ట సుఖాలు అమ్మవారు తెలుసుకొని వారి సమర్పించేటువంటి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తుంది. అలాగే ఈ యొక్క రాష్ట్రంలో నలుమూల రాష్ట్రం నుంచి ఈ యొక్క జాతరకు లక్షలాదిగా తరలి వస్తారు. మరి అమ్మవారి పవర్ ఉన్నప్పటి మరి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి ఈ అమ్మవారికి దర్శనం చేసుకొని మొక్కుబడులు చెల్లించి మరి అమ్మవారి ప్రసాదము నిత్యము కూడా అమ్మవారి ప్రసాదము మరి భోజనం చేసి సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క దేవస్థానం కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం చైర్మన్ గారి అబ్బాయితో ఉన్నాము. ఒకసారి వారితో మాట్లాడి ఇక్కడ ఆలయ విశేషాల గురించి మరిన్ని తెలుసుకుందాం. సో మీ పేరు? నా పేరు నాగార్జున రెడ్డి. సో ఇక్కడ విశేషంగా మనకి గంధ దీపం అని చేస్తారంట కదా, దాని గురించి చెప్తారా? గంట దీపం అనేది ఎవరు మొక్కుబడి ఉంటే వాళ్ళు తీసుకొని వచ్చి ఇస్తుంటారండి. అది కాకుండా ఉంటే ఇక్కడ ఆచారం ఏంటంటే అమ్మవారి అసలు పేరు సీతాలత అమ్మవారు, తర్వాత ముత్యాలమ్మ అమ్మవారు అని చెప్పి పేరు పెట్టారు. అమ్మవారి చెట్టు దగ్గర ఒక భూమిలో నుంచి వెలిసారు ఒక రాయి రూపంలో, తర్వాత విగ్రహం కట్టించి పెట్టారు. అదైన తర్వాత ఏంటంటే త్రోఅవుట్ ఇండియాలో కూడా ఎక్కడా ఉండదండి. త్రోఅవుట్ ఇండియాలో ఎక్కడా ఉండదు. కిందన డప్పులు పడుతుంటే పైన గంటలు మోగుతాయి. ఇది అమ్మవారి సత్యం. రెండోది ముడుపులు కడతారు అమ్మవారికి. పిల్లలు లేని వాళ్ళు కానీ, పిల్లలు కాని వాళ్ళు కానీ, భార్య భర్తలు గొడవలు ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా సరే అమ్మవారికి ముడుపు కట్టి వెళ్తే కంపల్సరీ నెరవేరుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఇక్కడ. రెండోది వచ్చేసి ప్రతి ఊర్లో గ్రామ దేవత అనే వాళ్ళు ఉంటారు. ప్రతి ఊర్లో ముత్యాలమ్మ ఉంటారు. కానీ అన్ని చోట్ల వేరు, దుమ్ముగూడెంలో వేరు. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఇది ఎండోమెంట్ టెంపుల్ కాదండి, ఇది దేవస్థానం టెంపుల్. ఎప్పుడూ కూడాను ఈ దేవస్థానం టెంపుల్ కి ఇవాళ జరిగే అన్నదానం కార్యక్రమానికి కూడాను మనకి బయట నుంచి డోనర్స్ ఇస్తారు. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. జాతర 9 రోజులు ఎంతమంది భక్తులు వచ్చినా సరే నిత్య అన్నదానం పెడతాం. 5 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి. తెలంగాణలో 2వ జాతర అండి ఇది. ఒకటి మేడారం, అది గవర్నమెంట్ చేస్తుంది ఎండోమెంట్ తరఫున. ఇది దేవస్థానం తరఫున మా గ్రామస్తులు మేము చేస్తాం. సార్ మీ పేరు? నా పేరు కనుబుద్ధి దేవమ్మ. సార్ మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తున్నారు? నా చిన్నతనం అంటే నాకు వచ్చి 28 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల నుంచి అమ్మవారిని దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూస్తున్నాను. జాతర సందర్భంగా 2 రాష్ట్రాల నుంచి, సుమారు 2 రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అలాగే ప్రతి మంగళవారం రోజున కూడా అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే జాతర సందర్భంగా గ్రామంలో ఉన్నవాటి పెద్దలు, పిల్లలు అందరూ అమ్మవారు ఇక్కడ ఉన్నారు అనడానికి కొన్ని నిదర్శనాలు అనేవి ఇక్కడ జరిగాయంట కదా, వాటిని చెప్పండి. ఏంటంటే అమ్మ, అది చెట్టు ఉంది కదా అమ్మవారిది, ఒక 40-50 సంవత్సరాల క్రితం ఆ దశాబ్దకాలంలో ఒక అమ్మవారు ఇక్కడ కూరుకున్నట్టు వచ్చింది. వస్తే మన చెట్టు అక్కడ అమ్మవారి రూపంలో ఏర్పాటు చేస్తుంది.